పోతాడు అనే దాంతో వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ బాటిల్ పెడతారు. సో దీంతో ఏమైపోతుంది, పాలు మొత్తం అరిగిపోతాయి. ప్లస్ ఈ మిల్క్లో కెసిన్ ఎక్కువ ఉంటుంది. సో అసలు ఉన్న పాలు అరిగిపోవడం వల్ల మోషన్ లేదు, ఈ కెసిన్ ఉండడం వల్ల కాన్స్టిపేషన్. సో ఇది సైకిల్ అయిపోతుంది. సో ఫుడ్ ఇంకా ఇంకా ఏజ్ పెరిగే కొద్దికి అలవాటు అయిపోయి పసిపిల్లలు తినేదానికి ఇంట్రెస్ట్ అయిపోతుంది. ఇది నవిలు తినాలి కదా, నోట్లో పెడతారు, గొట్టకేస్తారు, ఈజీ అయిపోతుంది. అలా కొన్ని రోజులు అయినప్పటికీ ఆ టైంలో వచ్చిన కాన్స్టిపేషన్ పేరెంట్స్ ఐడెంటిఫై చేయరు, తెలిసిన దాన్ని ఇంపార్టెన్స్ ఇవ్వరు, నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఒక సంవత్సరం అయ్యేటప్పటికి ఈ కాన్స్టిపేషన్ ముదిరిపోయి ఉంటుంది. వాడేమో ఫుడ్ తిండు. మా దగ్గరికి వస్తేమో మీరు పాలు తగ్గించాలి, ఫుడ్ పెట్టాలి, పళ్ళు పెట్టాలి, ఆకుకూరలు పెట్టాలి మేము చెప్తా ఉంటాం. వినేసి ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తే అది వర్కౌట్ కాదు. ఈ కన్ఫ్యూజన్లో ఉండి ఇది చాలా చాలా